నగరంలోని మురుకంబట్టు వద్ద ఉన్న నగరవనం పార్కులో ఈ నెల 25న జరిగిన మైనర్ బాలికపై అత్యాచారం సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ అబ్బాయి ద్వారా అబ్బాయిని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత అమ్మాయి యొక్క వివరాలు కనుక్కొని ఆ అమ్మాయి యొక్క వివరాలు కనుక్కున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని ఈ తదుపరి అమ్మాయి విచారణ కోసము మేము సదవిధాలుగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇనిషియల్గా వాళ్ళు ఈ విషయమై పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడానికి వ్యతిరేకించినారు. తర్వాత కొంతమంది వాళ్ళ కుటుంబ పెద్దల సహకారంతో ఈరోజు చివరికి వాళ్ళు ఒప్పించి ప్రభుత్వ ఆసుపత్రి వన్ స్టాప్ సెంటర్కి బాలికను వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని వచ్చి ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి చట్టం ప్రకారం పోస్కో యాక్టు, ఎస్ఎస్సి యాక్టు, బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించినాము. ప్రతి విషయంలో కూడా మా యొక్క ఎస్పీ గుడే సార్ యొక్క సూచనలు, ఇతర హైదరాబాద్ సూచనల ప్రకారం దీంట్లో మేము దర్యాప్తు చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి వదంతులకు, ఎలాంటి పక్షపాతాలకి తావిపోకుండా మేము గట్టిగా దర్యాప్తు చేస్తున్నాము. మాకు ఈ కేసులో ఏ వైపు నుంచి ఎలాంటి కూడా ఒత్తులు కానీ ప్రెజర్స్ కానీ లేవు. మేము ఎలాంటి ఫ్రీ వాతావరణంలో మేము దర్యాప్తు చేసి త్వరలోనే నిందితులు పట్టుకొని చట్టం ముందు అప్పగిస్తాం. ఇంత కంప్లైంట్ అని చెప్పండి సార్, ఏం ఫిర్యాదు చేసినారు? చెప్పాడు కదా, చెప్పలేదు. వాళ్ళని కంప్లైంట్ ఏం చేసినారు? బెదిరించి నగలు బంగారు చైన్ లాక్కున్నారని చెప్పేసి మళ్ళీ అమ్మాయి స్టేట్మెంట్లో ముగ్గురు వ్యక్తులు అబ్బాయిని నిర్బంధించి ఆ అమ్మాయిని ఒకరి తర్వాత ఒకరు రేప్ చేశారని చెప్పేసి ఆ అమ్మాయి ఇప్పుడు మాకు వన్ స్టాప్ సెంటర్లో స్టేట్మెంట్ ఇచ్చింది. దానివల్ల రేప్ సెక్షన్లు, తర్వాత పోస్కా యాక్ట్, ఎస్ఎస్సి యాక్ట్ కింద, ఎందుకంటే ఆ అమ్మాయి ఎస్సీకి సంబంధించింది కాబట్టి మనం దాని ప్రకారం ముందుకెళ్తాం. సార్ ఇప్పుడు వీడియోలు కూడా తీసినారు సార్, అమ్మాయిని అమలు చేసేటప్పుడు అవన్నీ మనకు దర్యాప్తు తెలియదు. ఇప్పుడు కంప్లైంట్లు ఏమి ఇవ్వలేదు సార్, వీడియోలు తీసినట్టేమో దర్యాప్తు తెలియదు. కంప్లైంట్ ఇవ్వలేదు. వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేశారు? కంప్లైంట్ లో గోల్డ్ మాత్రం లాక్కున్నారని చెప్పి అందుకని ఇప్పుడు స్టేట్మెంట్ తర్వాత వచ్చింది. వాళ్ళ పేర్లు మహేష్, హేమచంద్ర, కిషోర్ అని తెలిసింది. వాళ్ళని త్వరలోనే మేము పట్టుకోవడానికి రెండు టీములు కూడా స్పీడ్లో ఉన్నాయి. త్వరలోనే వాళ్ళని చిత్తూరు టౌన్ సంబంధించి. ఎప్పుడు జరిగినట్టు సార్ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది? ఇప్పుడు ఇది 25/9. 25 సార్? 25/9 అంటే ఇంకా కొన్ని మనకు వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ వివరాలను బట్టి వాళ్ళు ఏదైనా గతంలో ఏమైనా నేరాలు చేసేస్తే మనకు తెలియజేస్తే అప్పుడు మనం చేస్తాం. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ నేరం అనేది మైనర్ అమ్మాయి పోస్కో చట్టానికి సంబంధించింది కాబట్టి ఆ బాలిక సంబంధించిన యొక్క నివాస ప్రాంతం కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ రివీల్ చేయకూడదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఐడెంటిటీ గోప్యం అనేది పోస్కో యాక్ట్లో వాళ్ళందరికీ వాళ్ళకి కల్పించే ఒక చట్టమైనట్టు వెసులుబాటు. దయచేసి దీన్ని అందరూ కూడా గమనించగలరని కోరుతున్నాం. ప్లేస్ అమ్మాయి ఎన్ని గంటలకు సార్? సాయంత్రం 12 ఎంటర్ అయినారు. మిడ్-నైట్ 12 వాళ్ళు ఇద్దరు చదువుకుంటున్నారు. స్కూల్స్ టైంలోనే వాళ్ళు పార్కులకి కాలక్షేపం. అక్కడ ఎవరు గార్డు కానీ ఎవరు ఉండలేరా సార్? టికెట్ ఇచ్చే మాత్రం మాకు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకుంటే అక్కడ గార్డు కాదు, ఓన్లీ టికెట్ ఎవరైతే ఇష్యూ చేస్తారో వాళ్ళు మాత్రం ఉంటారని తెలిసింది. 25వ తారీఖు జరిగితే ఇప్పుడు వరకు దీనిపైన అసలు ఏమీ రాలే అంటే పోలీసులు దీంట్లో వైఫల్యమా లేకపోతే ఎట్లా సార్? ఇది అసలు సమాచారం రాలా, ఏమీ తెలియలా? ఇప్పుడు ఎవరైతే ఏదైనా విషయంలో బాధ్యతగా ఉంటారో వాళ్ళు ఎవరికైనా చెప్తే విషయాలు బయటకు వస్తాయి. ఎస్పెషల్లీ ఇది ఒక అమ్మాయికి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు ఎవరితో చెప్పుకోలేక కొద్దిగా ఎన్ని రోజులు వాళ్ళు కొంతమంది వ్యక్తులకు తెలిసిన తర్వాత వాళ్ళకు ఫిర్యాదు చేయడానికి ఆ అబ్బాయి ముందుకు వచ్చినాడు. అబ్బాయి ముందుకు వచ్చిన తర్వాత మనకు వెళ్ళి వచ్చింది. రాజకీయ